Hello everyone. In this video, I am going to explain T flip-flop. Yes, this is the logic circuit of T flip-flop. If you observe carefully, this is derived from JK. Same circuit aina JK circuit aina ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఏంటి డిఫరెన్స్? మామూలుగా ఈ ఇన్పుట్ J అండ్ ఇన్పుట్ K. ఇక్కడ ఏం చేసామంటే రెండింటిని టై చేసి ఇచ్చేసాం. రెండింటిని కలిపి ఒకటేలాగా ఇచ్చేసాం. ఓకే, అంటే if you apply T0, ఈ ఇన్పుట్ 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇఫ్ యూ అప్లై T1, ఇది 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఓకే, సో చూద్దాం దాని ఆపరేషన్ ఒకసారి. సో బిఫోర్ దాట్, వాట్ ఇస్ T? T ఫర్ టాగల్. టాగల్ కేస్ ఎక్కడ వస్తుందమ్మా? టాగల్ కేస్ మనకి JK ఫ్లిప్ ఫ్లాప్ లో వస్తుంది. ఎప్పుడు? J అండ్ K 1 అయినప్పుడు. S1 R1 అయినప్పుడు ఇండిటర్మినెంట్ కేసు వచ్చి ఆ స్టేట్ మనకి వేస్ట్ అవుతుంది. దాన్ని JK ఫ్లిప్ ఫ్లాప్ సాల్వ్ చేసింది, అది తెలుసు మనకి. సో ఇక్కడ T ఫ్లిప్ ఫ్లాప్ ఆ కండిషన్ ని యూజ్ చేసుకుని T ఫ్లిప్ ఫ్లాప్ ని చేశారనమాట. టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. అంటే టాగల్ మీన్స్ ఎక్కడైనా స్టేట్ చేంజ్ అయిపోతూ ఉండటం. ఓకే, సో నా మరి సింబల్ ఏమై ఉంటుంది? సేమ్ T ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ వచ్చి T ఇన్పుట్, Qn అండ్ Qn బార్ అవుట్పుట్ అండ్ క్లాక్ ఇన్పుట్. ఓకే, సో మరి ఇన్పుట్స్ నేను ఏమనాలి ఇప్పుడు? దిస్ ఇస్ J and this is K. Okay, so now I'll explain the operation of the T flip-flop using this truth table. Okay, so always your clock is high. Now apply T is equal to 0. T అనేది ఒక single input, so we can give only two things, 0 or 1. Okay, so first 0 ఇచ్చి చూద్దాం. So మొత్తం ఇక్కడ ఎంట్రీస్ రాసుకుందామా ఫస్ట్? What are the entries? The entries of T, J and K. Okay, so first T ఏమి ఇస్తున్నారు? 0. So J becomes 0, K becomes 0. Okay, అంటే ఇక్కడ J0, K0. NAND gate ఒక ఇన్పుట్ ఏదైనా 0 అయితే చాలు, the output becomes 1. NAND gate output becomes 1. అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 1 ఈ NAND gate కి, ఈ NAND gate కి ఇన్పుట్ గా వెళ్ళిపోతాయి. So what you have to find? You have to go for Qn plus 1 and Qn plus 1 bar. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. Yes, when T is equal to 0, yes, your J becomes 0 and K becomes 0. And what about Qn plus 1? Yeah, yes, ఒక ఇన్పుట్ ఇక్కడికి వచ్చింది, ఇంకొకటి ఎక్కడ ఉంది? Qn bar. So 1 into Qn bar whole bar. NAND gate కాబట్టి 1 into Qn bar whole bar. 1 into Qn bar is Qn bar. Qn bar whole bar is Qn. Okay na? ఒకసారి Qn plus 1 bar కూడా చూద్దాం. Qn plus 1 bar ఏమైంది? Again ఒక ఇన్పుట్ ఇక్కడ నుండి ఇంకొకటి Qn. So 1 into Qn whole bar. 1 into Qn is Qn. So it is Qn bar. What's the meaning? ఇక్కడ Qn plus 1 is Qn, Qn plus 1 bar is Qn bar. Means the two, Qn plus 1 and Qn plus 1 bar are depending on Qn and Qn bar. అంటే Qn కనుక 0 అయితే Qn plus 1 0. Qn కనుక 1 అయితే Qn plus 1 1. అలానే Qn కనుక 0 అయితే Qn plus 1 bar is 1. Qn కనుక 1 అయితే 1 bar 0 కాబట్టి Qn plus 1 bar 0. Means the two are depending on Qn and Qn bar. సో Qn మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఎలా డిపెండ్ అవుతున్నాయి ఒకసారి ఫిల్ చేద్దామా? ఎస్, Qn కనుక 0 అయితే Qn plus 1 కూడా 0నే. Qn కనుక 1 అయితే Qn plus 1 కూడా 1నే. ఫైన్, బికాస్ Qn plus 1 is Qn, Qn plus 1 bar is Qn bar. మీన్స్ ఇక్కడ ఆల్రెడీ తెలిసిన స్టేట్ మనకి ఇది ఏం స్టేట్? అది ఫస్ట్ స్టేట్ ఉంది కదా, SR లో కానీ JK లో కానీ ఫస్ట్ స్టేట్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ఇట్? ఫస్ట్ స్టేట్, నో చేంజ్ స్టేట్. ఇది అంటే ప్రెసెంట్ అవుట్పుట్స్ ఏమైతే ఉన్నాయో నెక్స్ట్ అవుట్పుట్స్ కూడా సేమ్ వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఈ కేసు ఏంటి? ఫిల్ చేద్దాం దీన్ని. ఈ రెండు 0నే. బట్ when Qn is 0, Qn plus 1 is 0. When Qn is 1, Qn plus 1 is 1. Means there is no state change. Flip-flop remains in the same state. So this is called no change case. Avuna? Yes. Now I will go for the second case. T is equal to 1.
So what will happen if t is equal to 1? Yes, your j and k both becomes 1. Fine. Yes. Now for this case, j1 and k1, I'll go for two cases. This is the main case here. The cases qn0 and qn bar 1. Yes, qn0, qn bar 1. Listen carefully. This is the last state of your JK flip-flop. qn0. Is 0 ekkada apply ayipayindi? Ikkada and tarvata ikkada. Already this is 1, k1, clock 1, third input is 0. So what is happening here? The output, this output becomes 1. ఎందుకంటే NAND గేట్ కాబట్టి. తర్వాత ఇక్కడికి ఏం ఇన్పుట్స్ వచ్చినాయో చూడండి. J1, clock 1 and ఇక్కడికి వచ్చిన ఇన్పుట్ ఏంటి? Another input is qn bar. 3 inputs are 1. So what about the output? Output is 0. Output of this NAND gate is 0. So now we'll find qn plus 1 and qn plus 1 bar. So now what is qn plus 1? Tell me. qn plus 1 now is 0 into qn bar whole bar. 0 into qn bar whole bar. 0 into qn bar is 0. 0 bar is 1. Next, qn plus 1 bar is 1 into qn whole bar. Yes, 1 into qn whole bar is qn bar. As this is 1, it becomes 0. Okay, so what are the values? 1 and 0. ఏమైందమ్మా? qn 0 అయినప్పుడు qn plus 1 ఏమైంది? 1 అయింది. I'll fill the truth table. Yes, qn 0 అయితే qn plus 1 1 అయింది. Right? Next case 2 చూద్దాం అక్కడ. The case 2 is, what is case 2? Case 2 is qn 1 and qn bar is 0. Fine. If qn is 1 and 0, చూడండి ఈ 1 ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ఇన్పుట్స్. ఈ 3 ఇన్పుట్స్ 1. So what is the output of this NAND gate? 0. qn bar ఎక్కడికి వెళ్ళింది? 0 ఎక్కడికి వెళ్ళింది? Yes, ఇక్కడికి. So as one of the inputs is 0, what about the output? 1. Now we'll find qn plus 1. Yes, what is qn plus 1 here? Your qn plus 1 is 1 into qn bar whole bar. 1 into qn bar whole bar. 1 into qn bar is qn bar. qn bar whole bar is qn. Then what about qn plus 1 bar? Yes, your qn plus 1 bar is, yes, ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయో చూసుకోండి. 0 and తర్వాత ఇక్కడ వచ్చిన qn. ఇది కావాలంటే 0 into qn whole bar అన్న వేయొచ్చు. లేదా ఒక ఇన్పుట్ 0 అయింది కాబట్టి obviously the output of this NAND gate becomes 1. Means your qn plus 1 bar becomes 1. So as qn plus 1 bar is 1, it implies your qn is 0. Right? So ఏమైంది ఇక్కడ? So qn 1 అయితే qn plus 1 0 అయింది. qn plus 1 bar 1 అయింది. So ఈ కేసెస్ గమనించండి ఇక్కడ. ఇక్కడ qn 0 అయితేనేమో qn plus 1 1 అయింది. qn 1 అయితేనేమో qn plus 1 0 అయింది. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఫిల్ చేస్తున్నాను. ఎస్, qn 1 అయితే qn plus 1 0 అయింది. ఓకే, సో 0 అయితే 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది. వాట్ ఇస్ ద స్టేట్? ద లాస్ట్ స్టేట్ ఆఫ్ JK flip-flop is nothing but toggle. This is the state of toggle. Okay na? Yes, ఈ 2 cases కూడా JK flip-flop లో ఉన్న ఫస్ట్ కేస్, లాస్ట్ కేస్. D flip-flop కేసెస్ ఏంటంటే సెంటర్ 2 కేసెస్. రీసెట్ అండ్ సెట్ కేసెస్ ని తీసుకునేమో D flip-flop డిజైన్ చేశారు. నో చేంజ్ అండ్ టాగిల్ ని తీసుకునేమో T flip-flop డిజైన్ చేశారు. అందుకని టాగిల్ ఉండేది ఓన్లీ JK ని కాబట్టి is toggle flip-flop is derived from only JK, but D flip-flop can be from SR and JK. Okay, so this is the truth table. Now we'll go for short form. Short form చూద్దాం ఒకసారి ఏమవుతుందో. షార్ట్ ఫామ్ లో ఏమేమి ఉంటాయి? T and qn plus 1. Yes, if
0 అయితే నో చేంజ్ కదా, qn ప్లస్ 1 అప్పుడు ఏమైంది qn. ఫైన్. అదే t 1 అయితే ఏమైంది qn ప్లస్ 1 qn బార్ అయింది. అంటే qn 0 అయితే ఇది 1 అయింది, 1 అయితే 0 అయింది. సో దిస్ ఇస్ కాల్డ్ qn బార్. ఓకే, సో టాగల్ ఇన్పుట్ కనుక 1 అయితే అవుట్పుట్ ఏమైపోతుంది, టాగిల్ అవుతుంది. అంతకు ముందు స్టేట్ కాకుండా టాగిల్ అయిపోతూ వస్తుంది, చేంజ్ అయిపోతూ, కాంప్లిమెంట్ అయిపోతూ వస్తుంది. సో t 0 అయితేనేమో నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ రిమైన్స్, అంటే ప్రెసెంట్ స్టేట్ అవుట్పుట్ లాగానే ఉండిపోతుంది. బట్ t 1 అయితే మాత్రం నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ప్రెసెంట్ స్టేట్ అవుట్పుట్ కి కాంప్లిమెంట్ వస్తుంది, టాగిల్ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట, చేంజ్ అయిపోతూ వస్తుంది. మీరు 0 ఇస్తే సేమ్ స్టేట్ లో ఉంటుంది, 1 ఇస్తే టాగిల్ అవుతుంది, మళ్ళీ 0 ఇస్తే సేమ్ స్టేట్ లో ఉంటుంది, మళ్ళీ 1 ఇస్తే టాగిల్ అయిపోతూ ఉంటుంది. అలా స్టేట్ చేంజెస్ మీరు ఇచ్చిన టీ ఇన్పుట్ ని బట్టి కంటిన్యూస్ గా స్టేట్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. 0 ఇస్తే రిమైన్స్, 1 ఇస్తే స్టేట్ చేంజ్, మళ్ళీ 0 అప్లై చేయండి సేమ్ స్టేట్ లో రిమైన్స్, మళ్ళీ 1 అప్లై చేయండి స్టేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా 0 and 1 చేంజ్ అయిపోతూ ఉంటాయి టీ ఫ్లిప్ ఫ్లాప్ తో. ఓకేనా? సో దిస్ ఇస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ యువర్ టీ ఫ్లిప్ ఫ్లాప్ ట్రూత్ టేబుల్. ఓకే, సో మరి ఇక్కడ షార్ట్ ఫార్మ్ డ్రా చేస్తే నేను ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకొని ఎస్ ఒక క్లాక్ ఇస్తారు, టీ ఇన్పుట్ ఇచ్చి అదే ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేస్తారు. దిస్ ఇస్ జే అండ్ దిస్ ఇస్ కే. What are the outputs? Outputs of Q and Qn bar. Okay, so this is your T flip flop using JK flip flop. So this is about totally the flip flops. Totally I covered 4 types of flip flops: SR, JK, D and T. The 4 are really interlinked. Perfect మీరు SR నేర్చుకోండి. SR లో ఉన్న లాస్ట్ స్టేట్ చేంజ్ చేస్తే JK. టోటల్ ఒక జేకే ఫ్లిప్ ఫ్లాప్ పెట్టుకొని ఫస్ట్ స్టేట్ నో చేంజ్ స్టేట్, టాగల్ స్టేట్ పెట్టుకుంటే టీ, సెంటర్ 2 స్టేట్స్ రీసెట్ అండ్ సెట్ స్టేట్స్ పెట్టుకుంటేనేమో డి. దట్స్ ఆల్. ఓకే, సో కొంచెం రిపీటెడ్ గా వినండి, చాలా ఈజీగా ఉంటాయి ఫ్లిప్ ఫ్లాప్స్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.